హైదరాబాద్ మాదాపూర్లోని ఓలా కార్యాలయం వద్ద క్యాబ్ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. తమ పేర్ల మీద కార్లు ఇప్పించి ఒప్పందాలకు వ్యతిరేకంగా ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారని డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. క్యాబ్ డ్రైవర్ల ఆందోళనపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, క్యాబ్ డ్రైవర్ల ఆందోళనకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఇవాళ ఓలా క్యాబ్స్ ప్రధాన కార్యాలయం వద్ద ధర్నా చేశారో వాళ్ళు క్యాబ్ డ్రైవర్లు కాదు, క్యాబ్ ఓనర్లు గా చెప్పుకోవాలి. ఇప్పటి వరకు ఏదైతే ఓలా క్యాబ్స్ ఏదైతే సిటీలోకి ఎంటర్ కావడానికి ముందు వివిధ ఆర్గనైజేషన్లలో వివిధ సంస్థలలో డ్రైవర్ గా ఉన్న వాళ్ళకి మీరు డ్రైవర్ గా రండి, ఓనర్ గా వెళ్ళండి అంటూ ఓలా క్యాబ్స్ పిలుపునిచ్చి వాళ్ళని అట్రాక్ట్ చేయడం జరిగింది. దీంతో ఇన్నాళ్ళు చేసిన డ్రైవర్ గానే ఉంటున్నాం, ఓనర్లు అవుదాన్న ఆశతోని ఓలా క్యాబ్ ను వాళ్ళు సంప్రదించడం జరిగింది. ఓలా క్యాబ్స్ కూడా చాలా ఈజీ నిబంధనలతో వాళ్ళను అట్రాక్ట్ చేసే విధంగా ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. కేవలం 30,000 కడితే వాళ్ళ పేరు మీదనే సొంత బండ్లు ఎక్కిస్తాము, మీరు చేయాల్సింది ఏం లేదు, ప్రతిరోజు 2,500 బుకింగ్స్ మేమే ఇస్తాము, దానిలో కేవలం 15% కమిషన్ మాత్రమే ఇస్తే సరిపోతుంది, అదేవిధంగా డైలీ ఫైనాన్స్ గా 600 రూపాయలు చెల్లిస్తే సరిపోతుందంటూ ఓలా క్యాబ్స్ ప్రతినిధులు వాళ్ళకి చెప్పడం జరిగింది. దీంతో ఏ విధంగా చూసుకున్నా దాదాపుగా రోజుకు అన్ని రకాలుగా ఖర్చులు పోను, అటు వెహికల్ మిగలడంతో పాటు రోజుకు 1,000 రూపాయల వరకు ఆదాయం వస్తుందని భావించిన వివిధ కొంతమంది దాదాపు 60 నుండి 100 మంది వాళ్ళ పేర్ల మీద కార్లు తీసుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి రోజుకు ముందుగా ఏదైతే నిబంధనల ప్రకారం చెప్పారో 2,500 వరకు బుకింగ్ అనేది అలాంటిది జరగడం లేదు. రోజుకు 1000 నుండి 1,500 కూడా రావడం లేదు. ఇందులో ఖచ్చితంగా ఎంత కష్టం ఉన్నా ఒకవేళ చేసినా చేయకపోయినా ఖచ్చితంగా డైలీ ఇన్స్టాల్మెంట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా పకడ్బందీగా కట్టాలి. అదేవిధంగా తమకి